కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతోంది. సిద్ధరామయ్య గారు ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 3 ఏళ్లయింది ఆయన వచ్చి. ఇప్పుడు ఆ పదవిలోకి మరొకరు రావాలి. డీకే శివకుమార్ గారు అని చెప్పి ఫైనల్గా ఇప్పుడు చెప్తున్నారు. అది కూడా ముందే నిర్ణయం కాలేదు. తాజా వార్తల ప్రకారం డీకే శివకుమార్ కర్ణాటకలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్లేస్లో వస్తారు అనేవి వార్తలు. ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. కాంగ్రెస్ని ఏమన్నా విమర్శిస్తే చాలామంది అదేదో బీజేపీని సపోర్ట్ చేయడం అనుకుంటారు. అదొక సమస్య ఉంది. కానీ ఇవాళ ఆల్ సైడ్ అండ్ డన్ బీజేపీ 3 టర్మ్స్ అధికారంలో ఉంది. ఇంకా ఎక్కువ కాలం పాటు ఇదే పార్టీ అధికారంలో ఉండటం మంచిది కాదు అనేది చాలామంది అభిప్రాయం. అయితే బీజేపీని ఎవరు రీప్లేస్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బీజేపీని రీప్లేస్ చేయగల సామర్థ్యం ఏ పార్టీకి ఉన్నది? ఉన్నంతలో కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. ఇంకే పార్టీ కూడా జాతీయ స్థాయిలో దానికి ఫాలోయింగ్ ఏమీ లేదు. సో ఆ రకంగా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకే ఎంతో కొంత అవకాశం ఉంది అనే మాట వాస్తవం. కానీ అటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కాన్ఫిడెన్స్ తీసుకురాగలుగుతోందా తన పట్ల, తాను అందించగల నాయకత్వం పట్ల? కాంగ్రెస్ పార్టీ ఏ ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, అక్కడ ఆ పార్టీ పాలన ఎలా ఉంది, అక్కడ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాలని ఎట్లా నడిపిస్తుంది అనే దాన్ని బట్టి ప్రజలు ఒక అంచనాకు వస్తారు. కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చగానే కాంగ్రెస్ పార్టీ వైఖరి సరిగ్గా లేదు అని చెప్పి అనుకుంటారా జనం? అంటే మామూలుగా అనుకోరు. మామూలుగా ముఖ్యమంత్రులు మార్చడం అనేది అంత పెద్ద విశేషమేమీ కాదు. బట్ కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి ద వే ఇట్ ఈస్ డన్ ఎవ్రీ టైమ్ ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ కన్సర్న్ అమంగ్ పీపుల్. బీజేపీ కూడా మార్చింది చాలామంది ముఖ్యమంత్రుల్ని. గుజరాత్లో చాలాసార్లు మార్చారు. వేరే రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. కానీ బీజేపీ ఆ అంశాన్ని ట్యాకిల్ చేసే విధానం, కాంగ్రెస్ పార్టీ ఆ అంశాన్ని ట్యాకిల్ చేసే విధానం, ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. బీజేపీలో ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు ఏదన్నా ఉంటే అది అంతర్గత చర్చల ద్వారా చేస్తారు. బయటికి ఎటువంటి గొడవలు ఉండవు. ఎటువంటి ముఠాలో ఉన్నట్టుగా బయటికైతే కనిపించదు. ఎవరు అసంతృప్తివాదులు బయటకు వచ్చి మాట్లాడరు, డిమాండ్లు చేయరు. ఇట్లాంటివి ఏమీ జరగవు. వేరే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి పాతకాలపు రాజకీయ పోకడలు మళ్ళీ మన కళ్ళ ముందు కనిపిస్తాయి. కర్ణాటకనే తీసుకోండి. కర్ణాటకలో సిద్ధరామయ్య సీనియర్ లీడరు, ఆ తర్వాత డీకే శివకుమార్ అనే అతను కూడా మంచి పలుకుబడి ఉంది రాష్ట్రంలో. బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే 3 ఏళ్ల కిందటే ముఖ్యమంత్రి పదవి కావాలి అని కోరాడు. ఆ టైంలోనే మరి మాట్లాడుకొని ఎవరు ఎంతకాలం పాటు ముఖ్యమంత్రి ఉంటారు అనే దాని మీద ఒక అవగాహనకు వచ్చి అప్పుడు అట్లా ప్రొసీడ్ అయి ఉంటే వ్యవహారం డిఫరెంట్గా ఉండేది. కానీ సిద్ధరామయ్య ఆ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాటి నుంచి, ఆ రోజు నుంచి ఎవ్రీ వన్స్ ఇన్ ఏ వైల్ అంతర్గత సంక్షోభం, డీకే శివకుమార్ వర్గం అసంతృప్తి, అధిష్టానం మీద ఒత్తిడి, ఇట్లాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. చివరికి సిద్ధరామయ్య దిగిపోయినప్పుడు కూడా 2 రోజుల కిందట అదేవి స్మూత్గా జరగల. లాస్ట్ మినిట్ వరకు కూడా సిద్ధరామయ్య తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు. క్లారిటీ లేదు. అంతర్గతంగా పార్టీలో అంత టెన్షన్, ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అని. ఎట్టకేలకి ఇక తప్పదు అని చెప్పి దిగాడు అనుకోండి. అప్పుడైనా కూడా వెంటనే సిద్ధరామయ్య గారు పదవి నుంచి దిగుతాడు. మరొక నాయకుడు డీకే శివకుమార్ మిగతా 2 ఏళ్ల కాలానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం చెప్పొచ్చు ఓపెన్గానే. కానీ అలా జరగల. అప్పుడు కూడా మళ్ళీ ఎవరు సీఎం అవుతారు అనే దాని మీద చాలా మల్లగులాలు పడ్డారు. సో చాలా రోజుల పాటు మదనం తర్వాత చివరికి ఇప్పుడున్నటువంటి అవగాహన ఏంటంటే డీకే శివకుమార్ ఆ పదవిలోకి వస్తాడు అని. ఇదంతా కూడా చాలా అన్సేమ్లీగా ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే, ఏమంటే బీజేపీ అనేది నియంతృత్వ పార్టీ, వేరే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యయుతమైన పార్టీ, అందువల్ల అక్కడ కొంచెం గొడవలు జరుగుతుంటాయి, పదవుల కోసం తన్నుకుంటారు. సో మనం దాన్ని ప్రజాస్వామ్యం ఇన్ యాక్షన్, డెమోక్రసీ ఇన్ యాక్షన్గా చూడాలి అని మాట్లాడడం కూడా విన్నాను నేను. పదవుల కోసం తన్నుకోవడం, వర్గాలుగా విడిపోవడం, ఎవరి వర్గానికి వాళ్ళు మంత్రి పదవులను తెచ్చుకోవడానికి అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేయటం, ఈ టైంలో మొత్తం పరిపాలన అనేది కుంటుపడడం, ఇవన్నీ ఎట్లా ప్రజాస్వామ్యం అవుతాయి? ప్రజాస్వామ్యంలో డిసిప్లిన్ అవసరం లేదా? ప్రజాస్వామ్యంలో పాలన మీద ఫోకస్ అవసరం లేదా? పార్టీలో అంతర్గతంగా కుమ్మునట్లు జరుగుతూ ఉంటే ఎప్పుడు ప్రజాస్వామ్యం ఉన్నట్ట? దేనికైనా కూడా ఒక లిమిట్ ఉండాలి కదా. అసలు ముఖ్యమంత్రి ఎంపిక కూడా చూడండి ఎట్లా ఉంటుందో. మొన్న ఎన్నికలు జరిగినప్పుడు సరే అస్సాంలోనంటే ఆల్రెడీ హేమంత్ బిశ్వా అనే అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ అతనే ముఖ్యమంత్రిని చేశారు, గొడవ లేదు.
కానీ బెంగాల్లో మొదటిసారిగా బీజేపీ గెలిచింది. సహజంగానే పోటీ ఉంటుంది, చాలామంది ఉంటారు. అందులో బీజేపీలో ఒక సాంప్రదాయం ఉంది కదా, వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళకి కాకుండా ఎక్కడో మారుమూల ఉన్నటువంటి నాయకుడిని, అంటే ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్తో బీజేపీతో అనుబంధం ఉన్న నాయకుడిని తీసుకొచ్చి పదవులను ఇస్తారు. కాబట్టి దానికోసం ఏమన్నా కసరత్తు జరిగిందా అంటే ఏం జరిగిందో అంతర్గతంగా మనకు తెలియదు. కానీ చాలా స్మూత్గా ఆల్మోస్ట్ ఎన్నికలు జరిగిన వెంటనే, అంటే ఫలితాలు వచ్చిన వెంటనే సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు, అయిపోయింది. అదే టైంలో కేరళలో ఏం జరిగింది? కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు అక్కడ. ఈలోగా ఇన్ని గొడవలైనవి. అంటే ఇవన్నీ ముందే చేసుకోరా? ఇవన్నీ ముందే మాట్లాడుకోరా? గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి ఏంటి అని. ఒకవేళ చర్చలు ఏమన్నా ఉంటే అవన్నీ అంతర్గతంగా కదా జరగాలి, పబ్లిక్గా ఎందుకు ఆ గొడవలు పడాలి? ఇప్పుడు కూడా చూడండి, కర్ణాటకలో టీకే శివకుమార్ రాబోతున్నాడు, సిద్ధరామయ్య గారు దిగిపోయాడు. వార్తల్లో ఏమొస్తున్నాయో తెలుసా? సిద్ధరామయ్య గారట ఇప్పుడు ఒక పెద్ద లిస్ట్ తీసుకొని వీళ్ళందరూ నా మంత్రులు, వీళ్ళకి ఇవ్వాల్సిందే అని కండిషన్ పెట్టాడని. అలాగే వాళ్ళ అబ్బాయి ప్రస్తుతం ఎమ్మెల్సీ యతీంద్ర, ఆ యతీంద్రకి కీలక శాఖలు ఇవ్వాలని, కీలక శాఖలు మాత్రమే కాదు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వాలని ఇన్సిస్ట్ చేస్తున్నాడట. ఆ రకంగా బీజేపీలో ఎవరైనా కూడా ఇన్సిస్ట్ చేయగలరా? ఒకవేళ వాళ్ళు అడిగినా కూడా అంతర్గతంగా అడుగుతారే తప్ప పబ్లిక్గా దాన్ని ఒక ఇష్యూ కింద చేయరు. బీజేపీ ఏం చెప్తోంది? కాంగ్రెస్ పార్టీ అంటే డైనాస్టిక్ పార్టీ, వంశపారంపర్యంగా వాళ్ళు పదవులు ఇస్తారు, పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి వాళ్ళకే ఇస్తారు. బీజేపీ అట్లా కాదు అని చెప్తారు కదా. అది నిజమని నిరూపించేట్టుగా కాంగ్రెస్ ప్రవర్తన లేదా? ఇప్పటిదాకా సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈ తర్వాత కూడా ఆయనకి ఏదో పదవులు ఇస్తారని చెప్తున్నారు. వాళ్ళ అబ్బాయికి కీలక శాఖలు ఎందుకు ఇవ్వాలి? డిప్యూటీ సీఎం ఎందుకు చేయాలి? అంటే అదే ఫ్యామిలీ ఉండాల్సిందేనా? మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి మంత్రి పదవి ఇచ్చారు కర్ణాటకలో, అది కొనసాగుతుంది బహుశా ఇప్పుడు కూడా. ప్రియాంక్ ఖర్గే అతని పేరు. ఈ రకమైన ఒత్తిళ్లు బీజేపీలో ఎందుకు పనిచేయవు? ఒత్తిళ్లు ఉంటాయి అన్ని పార్టీలకి ఖచ్చితంగా, కానీ బీజేపీ ఏ రకంగా క్రమశిక్షణాయుతంగా వ్యవహరించగలుగుతోంది? దానివల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే జనం ఏ రకంగా చూస్తున్నారు దాన్ని? బీజేపీ ఉంటే స్మూత్గా అయిపోతుంది ఈ నాయకుడు ఎంపిక ప్రక్రియ, క్యాబినెట్ ఫార్మేషను, పరిపాలనా వ్యవహారాలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎట్లా ఉంటాయనే తర్వాత సంగతి. ముందైతే స్మూత్గా పరిపాలన సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటే వర్గాలు, ఫ్యాక్షన్లు, అంతర్గత కొమ్ములాటలు, ఎప్పుడు ఇవేనా? దేశంలో బీజేపీని అధికారం నుంచి దించాలి అని తాపత్రయపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందుకు నేను తగిన పార్టీని అని చెప్పి జనంలో కాన్ఫిడెన్స్ని తీసుకురావాల్సిన అవసరం లేదా అనేది మాత్రమే నా ప్రశ్న ఇక్కడ.